ఏమండి, నిజం తెలుసుకోకుండా మాట్లాడకండి. అసలు ఈ వంశీ ఎవరో మీకు తెలుసా? మా వాడికి పిఏ అని తెలుసు. పిఏ అనేవాడు ఆఫీస్లో ఉండాలి కానీ ఎప్పుడు చూసినా ఇంట్లోనే కనిపిస్తాడేంటి? చెప్పండి సార్. బెంగళూరుకు ఒక టికెట్ ఇవ్వండి. అలాగే సార్, నా ఫ్రెండ్ తీసుకున్నాడు. వాడికి ఫోన్ చేసి చెప్పాను, వాడే తీసుకున్నాడు. ఆల్రెడీ బయలుదేరాడు, ఇంకా సేపట్లో వచ్చేస్తాడు. ఓకే, బస్సు ఎప్పుడు బయలుదేరుతుంది? బస్సు రెడీగా ఉంది సార్. ఓ వంశీ, వెంటనే మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. బస్సు రైట్ టైంకే బయలుదేరుతుందా? అవును సార్, రైట్ టైంకే బయలుదేరుతుంది. హలో, ఎక్కడరా? పక్కనే ఉన్నాను రా, 2 minutesలో వస్తున్నాను. నువ్వేం కంగారు పడకు, టికెట్ నా దగ్గరే ఉంది. సరే, త్వరగా వచ్చాయి. ఏమన్నాడు? వచ్చేస్తారు సార్, దగ్గరలోనే ఉన్నాడట. ఓకే, 1 second. వంశీ, టైంకి భోంచేయి. హోటల్స్ లో భోంచేస్తే ఫుడ్ పాయిజన్ అవుతుంది. అంతేకాదు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకే హోటల్స్ లో కాకుండా ఏదైనా మెస్ లాంటిది చూసుకో, హోమ్లీగా ఉంటుంది. అంతేకాదు రాత్రిపూట ఎక్కువసేపు మేల్కోవద్దు. ఇంకా పగటిపూట. హలో, నేనేమన్నా చిన్న పిల్లాడిని అనుకున్నావా? మరి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు? నువ్వు చిన్న పిల్లాడివైనా పెద్ద పిల్లాడివైనా నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకింకెవరున్నారు వంశీ? వంశీ, తీసుకో. ఎందుకు సార్ ఇవన్నీ? పర్వాలేదు, నాకు ఆఫీస్లో పనుంది, బయలుదేరుతాను. సార్, కళ్యాణ్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళి అది ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి. లేదు వంశీ, నువ్వు బయలుదేరిన తర్వాత నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏంటి ఆటోలో వెళ్లేది? మొన్న ఒకదానివే మార్కెట్కి వెళ్తే ఏం జరిగిందో మర్చిపోయావా? వాడు మళ్ళీ నిన్ను ఒంటరిగా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నా మాట విని సార్తో పాటు వెళ్ళు. పర్వాలేదు కళ్యాణి, నేను జాగ్రత్తగానే వెళ్తాను, నువ్వు వెళ్ళు. జాగ్రత్త. ఫోన్ చేస్తూ ఉండు. రండి, బాయ్. టేక్ కేర్ వంశీ. రేయ్, ఒక 5 నిమిషాలు ముందొచ్చుంటే వాళ్ళని కలిసేవాడివి కదా. వాళ్ళెవర్రా? అదేరా, నా వైఫ్ రఘురామ్ గారు. రఘురామ్ గారు అంటే? చెప్పాను కదా, మమ్మల్ని సేవ్ చేసిన వ్యక్తి. ఓహో, అలాగా. సరేరా, రేపు ఊరి నుంచి వచ్చిన తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. ఇదిగోరా తింటాను. రేయ్, ఇవన్నీ ఎందుకురా? నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఉంటే ఉన్నాయి లేరా, తీసుకో. టైం అవుతుంది, పదా. రేయ్, ఇదిగోరా. రేయ్, నువ్వు అక్కడ దిగానే ఏదో అకామిడేషన్ ప్రాబ్లమ్ వస్తే నాకు చెప్పు. బెంగళూరులో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఫోన్ చేస్తాను. నేను రిసీవ్ చేసుకుని అన్నీ అరేంజ్ చేస్తాను. అవసరం లేదురా, మా బాస్ ఆల్రెడీ అరేంజ్ చేశారు. నో ప్రాబ్లం. సరే, ఇది తీసుకో. హ్యాపీ జర్నీ రా. థ్యాంక్ యూ. రే, వెళ్ళగానే ఫోన్ చేయి. ఓకే ఓకే, బాయ్ రా. బాయ్. మొన్న మార్కెట్లో దొరికినట్టే దొరికి మిస్ అయిపోయిందిరా. బెదిరిస్తే భయపడిపోయి నా కాళ్ళు పట్టుకుని బతిమిలాడుతుందనుకున్నా, కానీ నాకే జలక్కిచ్చి తప్పించుకుంది. నాలాంటి మగాడు తాళి కట్టిన దాన్నైనా వదులుకుంటాడేమో గాని మనసు పడ్డ ఆడదాన్ని మాత్రం వదులుకోడ్రా.
దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీస్ కుక్కలా వెతికితే అది దొరకదు. అడవిలోని రేసు కుక్కలా వేటాడి వేటాడి పట్టుకుంటాను. కళ్యాణి, ఎక్కడున్నావే? ఇంటికి వెళ్తే అమ్మ ముందు కళ్యాణి భర్తగా నటించాలి. ఓ పరాయి మగాడికి భార్యగా ఈ ఇంటి కోడలిగా నటించడానికి కళ్యాణి చాలా ఇబ్బంది పడుతుంది. వంశీకి దూరంగా ఉండాల్సి వచ్చినందుకు కళ్యాణి బాధపడుతుంటుంది. ఇలాంటి టైంలో అమ్మ కారణంగా కళ్యాణి మరింత బాధపడకూడదంటే నేను ఇంటికి వెళ్ళకపోవడమే మంచిది. ఎస్, హలో. బాబు రఘు, ఎక్కడున్నావురా? ఇంటికొస్తున్నావా? లేదమ్మా, అది ఆఫీస్లో కాన్ఫరెన్స్ జరుగుతోంది. నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందమ్మా. నువ్వు రాకుండా కళ్యాణి తినదేమోరా. ఒకసారి ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, ఇక్కడ పనుల్లో కొంచెం బిజీగా ఉంటాను. తను భోంచేసి పడుకోమని చెప్పు. సరే, త్వరగా పని పూర్తి చేసుకుంట్రా. అలాగేనమ్మా, ఉంటాను. నాకిక్కడ చాలా బోర్ కొడుతోంది వంశీ. ఆ పెద్దావిడికి కోడలుగా నటించలేక టెన్షన్తో చస్తున్నాను. కొద్ది రోజులు ఓపిక పడితే ఈ టెన్షన్లన్నీ క్లియర్ అయిపోతాయి కళ్యాణి. ఇప్పుడు అలా అనుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏముందిలే. సర్లే, ఏం చేస్తున్నా? మా శ్రీమతి గారితో మాట్లాడుతున్నాను. ఒంటరిగా ఉంటే నువ్వే గుర్తొస్తున్నావు కళ్యాణి. నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తోంది వంశీ. అంతేనా? ఇంకేం అనిపించట్లేదా? అంటే ఛీ, బ్యాడ్ బాయ్. ఈ రాజేశ్వరి గారు ఏదైనా ముఖ్యమైన పని పడి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతే బాగుండు. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే అప్పుడు హ్యాపీగా నేను నీ దగ్గరికి వచ్చేయచ్చు కాబట్టి. అలా ఆలోచించటం తప్పు కళ్యాణి. ఏంటి తప్పు? ఆవిడ వల్ల మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, అది తప్పు కాదా? ఆవిడ ఎదురుపడినప్పుడల్లా నాకు చెప్పేయాలనిపిస్తుంది, నేను మీ కోడలి కాదండి అని. ఆవిడ మంచిదే వంశీ, కానీ ఆ మంచితనమే మనకిన్ని సమస్యలు తీసుకొచ్చి పెట్టింది. హే, నా వైఫ్తో ప్రేమగా మాట్లాడదామని ఫోన్ చేశాను. ఈ మూడ్లో ఆవిడ గురించి మాట్లాడుకోవటం అవసరమా చెప్పు? కరెక్టే. ఫోన్ చేసావా? ఇంకా లేదు, నువ్వు చేసావా? నువ్వు చేశానని చెప్పకుండా నేను చేస్తే బాగుంటుందా? నా భోజనం సంగతి సరే గాని నువ్వు మాత్రం వేళకి భోంచేయి. ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, సరేనా? అర్థమైంది శ్రీమతి గారు. మరి ఫోన్లోనైనా ఒక్క ముద్దు. చిప్పా. హే, హే, కళ్యాణి, నాకు అర్థమైంది. రఘురాం నాకేం చెప్పాడో నీకు అదే చెప్పాడు కదూ. రావడానికి లేట్ అవుతుందట, వాడి కోసం ఎదురు చూడకుండా భోంచేసి పడుకోమన్నాడు. నీకు అదే చెప్పాడు కదూ. నీకు చెప్పమని నాకు చెప్పి నీకే ఫోన్ చేశాడు.
వాడు నేను నీకు చెప్పడం మర్చిపోతాను అనుకున్నాడేమో. సరే మనం భోంచేద్దాంరా. నాకు ఆకలిగా లేదు, మీరు చేయండి. కొంచెం తినమ్మా. లేదండి, నాకు ఆకలిగా లేదు. సర్లే, మరి రూములో ఒక్కదానివే పడుకోవడానికి భయమేస్తుందేమో. నన్ను తోడుగా పడుకోమంటావా? పర్వాలేదండి, నేను పడుకోగలను. సరే, నీ ఇష్టం. నీకేదైనా అవసరమైతే నన్ను పిలువు. మ్, జాగ్రత్త, తలుపేసుకుని పడుకోమ్మా. అలాగేనండి. మజ్జిగ తీసుకోండి. నేను అడగలేదు కదే. మీరు అడిగితేనే రోజు వండి పెడుతున్నానా ఏంటి? తోసిరేటివ్ రాదు కానీ సెటైర్లు బాగానే వేస్తున్నావు. ఏమండి, చెప్పండి. మన ఇద్దరం సినిమాకి వెళ్ళి చాలా రోజులైందండి. నువ్వు నీ కూతురు కలిసి రోజుకో సినిమా చూపిస్తున్నారు కదే, మళ్ళీ ప్రత్యేకించి సినిమా ఎందుకు? సెటైర్లు వేస్తున్నది నేను కాదు, మీరు. 25 ఏళ్ల సహవాసం చేసిన తర్వాత నిన్ను చూసి నేర్చుకున్నది ఇది ఒకటేనే. అమ్మా, నేను బయటకు వెళ్తున్నానమ్మా. బయటకంటే ఎక్కడికమ్మా? అబ్బా, బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదండి. అలాగేనే రేపు నేను లగేజ్ సర్దుకుని వెళ్తాను, వెళ్ళేటప్పుడు ఎక్కడికండి ఎప్పుడు వస్తారని నేను అడక్కే. హ్మ్. మీ నాన్నగారికి ఉప్పు కారం తగ్గించి వెటకారాలు ఎక్కువైపోయాయి. నువ్వు వెళ్ళిరామ్మా. సరే, వస్తానమ్మా. వస్తానన్నా. ఎప్పుడు వస్తావమ్మా? టైం చెప్పలేను. టైం చెప్పలేని పని అయితే వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే గనక సాయంత్రం తొందరగా వచ్చాయి. ఏంటి, మళ్ళీ పెళ్లి చూపులా? అవునమ్మా, అబ్బాయి ఇంజనీరు, మంచి సంబంధం. నాకు చెప్పలేదేంటి? నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదే, అందుకే చెప్పలేదు. నాన్న, నాకు ఇష్టం లేదు. ఇష్టం ఉండటానికి లేకపోవడానికి ఏదో కారణం ఉంటుంది కదమ్మా. అదేంటో చెప్పకుండా వచ్చిన మంచి మంచి సంబంధాలని చెడగొడుతున్నావు. అసలు నీ మనసులో ఏముందో మాకు తెలియాలి కదా. పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పటం లేదు, ఇప్పుడు చేసుకోవటం ఇష్టం లేదు. ఎప్పుడు చేసుకోవాలో నేను చెప్తాను. ఏమే, అది నా మాట ఎలాగూ వింటలేదు. నువ్వైనా కాస్త చెప్పొచ్చు కదా. భలేవారే, చెప్పకుండా ఎలా ఉంటానండి? బయట నుంచి వచ్చేటప్పుడు పూజ కోసం అరటి పళ్ళు, కొబ్బరికాయలు, పూలు తెమ్మని ఎప్పుడో చెప్పానండి. రండి అంకుల్, కూర్చోండి. ఏంటంకుల్ డల్గా ఉన్నారు? జనరల్ గా ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లి చేసి ఎలా పంపించాలని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ మా అమ్మాయి అసలు పెళ్లే వద్దంటుంది. కోరి వచ్చే మంచి సంబంధాలను వదులుకుంటే మళ్ళీ మనం కోరుకునే సంబంధాలు రావటం కష్టం. స్వప్న పెళ్లి గురించి ఆందోళనగా ఉందయ్యా. అంకుల్, మీకు విషయం చెప్పాలి. మా స్వప్న గురించా? అవునంకుల్, మీ స్వప్న ఒకరిని లవ్ చేస్తోంది. ఎవరతను? నాకు కూడా తెలియదు అంకుల్, నేను కూడా అతను చూడలేదు. స్వప్నను అడిగితే ఈ విషయం చెప్పింది. అంకుల్, మీరేమనుకోనంటే మీకు నచ్చిన సంబంధం మీ అమ్మాయికి చేయాలనుకోవటం కన్నా తనకు నచ్చిన వాడితో పెళ్లి జరిగితే మీ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అంకుల్. ఆకాష్, టీ తీసుకో బాబు. థ్యాంక్స్ ఆంటీ. అదేంటంటే నా ఒకడికే తీసుకొచ్చారు, అంకుల్కి? ఆయన మాట్లాడితే నీకు తలనొప్పి వస్తుంది కానీ నువ్వు మాట్లాడితే ఆయనకి రాదు. అందుకే నీకొక్కడికే తీసుకొచ్చాను. నిజమా సార్? ఎస్, మీ ప్లానింగ్, ప్రోగ్రామ్ డిజైనింగ్ పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల 1 వీక్ 10 days లో అవుతుందనుకున్న పని ఇంకా ఎర్లీగానే అయిపోయింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ జాబ్. కంగ్రాట్స్ వంశీ. థ్యాంక్ యూ సార్. మీ ఎక్సలెన్సీ, సిన్సియారిటీ మా కంపెనీకి చాలా అవసరం. సో మీ జాబ్ కన్ఫర్మ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపించిన ఎక్సలెంట్ వర్క్కి బెనిఫిట్స్ ఏంటో తెలుసా? మీ శాలరీ పెరగడంతో పాటు మీకు ఒక కారు, మీరుండడానికి క్వార్టర్స్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ వంశీ. థ్యాంక్ యూ సార్. రఘు, రఘు, ఏంటమ్మా? కూర్చోరా.
నీతో మాట్లాడాలి. కళ్యాణి, కళ్యాణి, కూర్చోమ్మా. పర్వాలేదండి. నీతో మాట్లాడే పనుంది, వచ్చి కూర్చో. కొన్ని రోజులు కళ్యాణిని తీసుకుని ఏ మలేషియానో సింగపూరో వెళ్ళి రావచ్చు కదరా. అమ్మా అది కొత్తగా మొదలుపెట్టిన బిజినెస్ లో ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళడం కుదరదమ్మా. నేను వీలు చూసుకుని త్వరలో తీసుకెళ్తాను. సరే, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఇద్దరిని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీ పెళ్ళై 4 ఏళ్లైంది. ఇంతవరకు అమ్మాయి కడుపు పండలేదు. ఎందుకని పిల్లలు పుట్టలేదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నారా? మాట్లాడవేంట్రా? టెస్ట్ చేయించానమ్మా. డాక్టర్స్ ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. అసలు ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. ఆచారాలు సాంప్రదాయాలు ఊరికే పెట్టలేదమ్మా పెద్దలు. అవి మనం పాటించి తీరాలిరా. అవునమ్మా, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో పద్ధతిగా పెళ్లి జరుగుంటే పెళ్లి పీటల మీద పంతులు గారు వీడి చేత గణపతి పూజ, నీ చేత గౌరీ పూజ చేయించి తాళి కట్టించుండేవారు. పెళ్లి జరిగాక వంశాభివృద్ధి కోసం పెద్దవాళ్లు ఆడపిల్ల చేత నోములు వ్రతాలు చేయించుండేవాళ్లు. అవేవీ నీకు జరగలేదు కాబట్టి నాకు మనవడో మనవరాలో లేకుండా పోయారు. అందుకేరా రేపు మీ ఇద్దరి చేత వ్రతం చేయిద్దామనుకుంటున్నాను. అమ్మా ఈ వ్రతాలన్నీ తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదమ్మా. ఇప్పటికే 4 ఏళ్లైంది. కోడలి కడుపున ఒక్క నలుసు పుట్టలేదు. ఇంకా తర్వాత ఏంట్రా తర్వాత? అది కాదమ్మా. రేపు కార్తీక పౌర్ణమి, లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అష్టలక్ష్మి వ్రతం చేస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అమ్మా అది ఈ విషయంలో నువ్వు ఇంకేం మాట్లాడద్దు. ఏం మాట్లాడద్దని చెప్పానా? దుర్గా, వస్తున్నానమ్మగారు. రేపింట్లో వ్రతం చేయిస్తున్నాను. మార్కెట్కెళ్ళి పూజకి కావలసిన వస్తువులు తీసుకొద్దాం పద. అలాగేనమ్మా. అమ్మా అమ్మా కళ్యాణి గారు, సారీ కళ్యాణి గారు. మా అమ్మ సడన్ గా ఇలాంటి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తుంది అనుకోలేదు. సారీ. పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి దాకా నేను అనుకున్నట్టు ఏది జరగలేదు. అన్నీ నేను అనుకోనివే జరిగాయి. ఇన్ని సమస్యలు వస్తాయని నేను కల్లో కూడా ఊహించలేదు. కష్టాల్ని తట్టుకోవచ్చు, నష్టాల్ని భరించొచ్చు. కోరికలు తీరలేదని, ఆశపట్ట జీవితం దొరకలేదని మనసుకి సమాధానం చెప్పుకోవచ్చు. మనసు చంపుకుని బ్రతకొచ్చు. కానీ తాళి కట్టిన భర్త ఉండగా మరో పరాయి మగాడికి భార్యగా నటించడం, ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదండి. కళ్యాణి గారు ప్లీజ్ మీరేం టెన్షన్ పడకండి. ఈ వ్రతం జరగకుండా నేను చూస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. ఇక మీదట మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. రేపే మిమ్మల్ని వంశీ దగ్గరికి తీసుకెళ్తాను. అవునండి, వంశీ ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు కాబట్టి అమ్మకి ఎదురు చెప్పి మిమ్మల్ని బెంగళూరు తీసుకెళ్తాను. అక్కడ మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. దయచేసి మీరేం టెన్షన్ పడకండి. మనం బయలుదేరుతున్న విషయం వంశీకి ఫోన్ చేసి చెప్తాను. చెప్పండి సార్. వంశీ, రేపు నేను కళ్యాణి గారిని తీసుకుని బెంగళూరు వస్తున్నాను. అదేంటి సార్? అక్కడికి వచ్చాక చెప్తాను. అవును, ఇప్పుడు నువ్వు ఉంటున్న అడ్రస్ చెప్పు. లేదు సార్, అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చిన పని త్వరగానే పూర్తయిపోయింది. ఈరోజు నైటే బయలుదేరి రేపు ఉదయానికల్లా నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను. మీరు ఇక్కడికి రావద్దు. సరే అయితే ఓ పంచి, రేపు నేను కళ్యాణి గారిని తీసుకుని బస్ స్టాప్కి వచ్చేస్తాను. అక్కడి నుంచి మీ ఇద్దరిని కొత్త ఇంటికి పంపిస్తాను. ఓకే, ఇదిగో కళ్యాణి గారితో మాట్లాడండి. వంశీ, కళ్యాణి, నీకు గుడ్ న్యూస్. నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. అవునా? నాకు క్వార్టర్స్ కూడా ఇస్తున్నారు. ఇక మనం ఎవరి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కళ్యాణి. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. మన ఇద్దరం హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉండొచ్చు.
ఏంట్రా నువ్వనేది? దేవుడు మొక్కుల్ని వ్రతాల్ని నిర్లక్ష్యం చేస్తే లేనిపోని చికాకులొస్తాయి. వాటి పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలీదు. రేపు మీ ఇద్దరి చేత అష్టలక్ష్మి వ్రతం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఇప్పటికిప్పుడు సడన్గా వద్దంటే ఎలా? వ్రతం చేసి తీరాల్సిందే. అది కాదమ్మా, కళ్యాణి పేరు మీద బెంగళూరులో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ లైసెన్స్ అప్రూవల్ కోసం వెంటనే రమ్మని ఆఫీసర్ ఫోన్ చేశారు. తన పేరు మీద లైసెన్స్ తీసుకోవాలి కాబట్టి తను ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టాలి. అందుకే మేమిద్దరం వెళ్ళాలమ్మా. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి ఓ వారం అవుతుంది. వచ్చాక వ్రతం చేసుకోవచ్చమ్మా, కాదంటలేదు కదమ్మా. ముఖ్యమైన పనుందంటున్నావు కాబట్టి నేను వద్దని చెప్పలేకపోతున్నాను. నా కోడలి పేరు మీద నువ్వు ప్రారంభించే బిజినెస్ సక్సెస్ అయితే నాకు కూడా సంతోషమేరా. సరే, అలాగే వెళ్ళిరండి. రాగానే వ్రతం చేద్దాం. అప్పుడు మరో సాకు చెప్పొద్దు. అలాగేనమ్మా.